లూకా 24 13 నుండి కొన్ని వచనాలు లేదా 35వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. పిల్లలు కూడా బైబిల్ చదవాలి. సరి కూర్చోండి, లైన్లో కూర్చొని మాట్లాడద్దు మీరు ఒకరితో ఒకరు. లూకా సువార్త 24వ అధ్యాయంలో 13 నుండి చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మై అను ఒక గ్రామమునకు వెళ్ళుచు వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచింది. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముకులై నిలిచిరి. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గుర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. ఇశ్రాయేలును విమోచింపుబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. వారు సాయంకాలం కావచ్చింది, ప్రొద్దుగుంకింది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ తెలియబడెనో అది తెలియజేసిరి. చాలండి. చదువుతున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని, శక్తిని గ్రహించు నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ఒక క్రైస్తవునికి
యేసు యొక్క శిలువ మరణం ఎంత ప్రాముఖ్యమో ఆయన పునరుద్ధానము కూడా అంతే ప్రాముఖ్యం. మరణము లేనిది పునరుద్ధానము లేదు. ఒకవేళ మరణము మాత్రమే సంభవించి పునరుద్ధానం జరగకపోతే క్రైస్తవ నిరీక్షణ అంతయు వ్యర్థమే. యేసును నమ్ముకోవడం వ్యర్థమే. ఈ మరణ పునరుద్ధానాలు రెండు అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడయ్యాడో అప్పుడే క్రైస్తవునికి ఒక నిరీక్షణ, ఫలభరితమైన పాపక్షమాపణ అనుభవం కలుగుతూ ఉన్నాయి. కాబట్టి కేవలం గుడ్ ఫ్రైడే మాకు ముఖ్యం అనుకోవద్దు, లేదా ఈస్టరే మాకు ముఖ్యము అనుకోవద్దు. ఈ రెండు కూడా మన నిరీక్షణను బలపరిచి నిత్యత్వం కొరకు మనల్ని సిద్ధపరిచేవిగా ఉంటాయి. పునరుద్ధానము వలన మనకెన్నో ఆశీర్వాదాలు, దీవెనలు కలుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిది, పునరుద్ధానము వలన యేసయ్య మానవులందరికీ ఇచ్చిన రక్షణ స్థిరమవుతూ ఉంది. ఆయన తిరిగి లేవకపోతే మన పాపక్షమాపణ ఎన్నటికీ కూడా స్థిరమయ్యేది కాదు. కాబట్టి యేసు సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచియున్నాడు అన్నాడు. ఎవరైనా చనిపోతే మనం ఏం చెప్తామంటే ఆయన ఇక లేరు అని చెప్తాం, నో మోర్ అని చెప్తాం. ఇక లేరంటే ఇక ఎన్నటికీ రారు, కనబడరు. కానీ ఇక్కడ లేడంటే మరేదో ఒక చోట ఉండాలిగా. ఇక్కడ లేడంటే ఆయన ఇంకో చోట ఉన్నాడని అర్థం. ఆయన సమాధి నేటి వరకు కూడా ఖాళీగా ఉంది. ఆయన తిరిగి లేచాడు. ఆ దినమే కాదు, 40 దినాలు వారి మధ్య తను తాను సజీవుడని అనేక ప్రమాణాలు వారికి చూపించాడు. వ్యక్తిగతంగా సేవకులను దర్శించాడు. అలాగే 500 మంది ఉంటుండగా ఆయన వారి మధ్య నుంచి పరమునకు కొనిపోబడ్డాడు. ఈ స్థలంలో కూర్చున్న నీవు నిజంగా ఈస్టర్ను, ఈ పునరుద్ధాన దినాన్ని ఆనందించాలంటే నీవు కూడా పాపమునకు చనిపోయి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆ పునరుద్ధానపు పండుగలో, రక్షణానుభవములో స్థిరమై ఉండాలి. రక్షణ లేకపోతే ఎన్ని ఈస్టర్లు వచ్చినా ఏదో నామార్థకంగా ఆలయానికి వచ్చి వెళ్ళిపోతావు తప్ప నీకే ప్రయోజనము ఉండదు. ఆయన ఎందుకు తిరిగి లేచాడు? ఆయన పునరుద్ధానము వలన మనకు పాప క్షమాపణ కలుగుతుంది, ధన్యులమవుతాం. అంతరంగంలో జరిగిన సాక్ష్యమే బాప్తిస్మ రూపములో బహిరంగంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి. మీరు బాప్తిస్మం పొందితిరని ఎరగరా? చదవమ్మా, ఎందుకలా ఆగుతావు మధ్యలో? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా మరణంలో పాతి పెట్టబడ్డాం. కాబట్టి ఆయన పునరుద్ధాన యొక్క సాదృశ్యమందు కూడా
ఐక్యత గలవారమై ఉందుము అన్నాడు. 5వ వచనంలో రాయబడి ఉంది, మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన వారి ఎడల, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అన్నాడు. కాబట్టి ఇక మనం పాపానికి చనిపోయాం, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం. యేసు పునరుద్ధానం బాప్తిస్మానికి సమానమైన సాదృశ్యం. మనం ఇప్పుడు ఆయన పునరుద్ధానము వలన నూతన జీవాన్ని పొందుతున్నాం. పాప క్షమాపణ, ప్రాచీన స్వభావముని చచ్చిపోతుంది, సిలువలో చంపబడి నీటి బాప్తిస్మంలో అది పాతి పెట్టబడుతుంది. ఇప్పుడు తిరిగి లేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం సజీవులం, ఆయనలో సజీవులమని ఎంచుకొని ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలి. పునరుద్ధానం మొట్టమొదట మనకు పాపక్షమాపణ లేదా నూతన జీవాన్ని అందిస్తూ ఉంది. రెండవదిగా పునరుద్ధానం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం, అపరాధములకు అప్పగింపబడి ఆయన ఎందుకు లేపబడ్డాడు? మనము నీతిమంతులముగా. చూడండి, ఆయన మరణము మనకి నీతినిచ్చింది, ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేరుస్తూ ఉంది. అలాగే ఆయన పునరుద్ధానం, ఆయన లేపబడడం మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ ఉంది. మొట్టమొదటిది నూతన జీవం ఇచ్చింది, రెండవది ఆయన పునరుద్ధానం నీతిమంతులుగా తీర్చింది. ఇక క్రియల వలన కూడా మన జీవితాల్లో నీతిమంతులుగా అవుటకు మన క్రియలను ఆయన ఎదుట ప్రకాశింపజేసేటువంటి వారంగా ఉంటాం. మూడవదిగా ఈ పునరుద్ధాన శక్తి, ఆయన పునరుద్ధానం మనకు అసాధ్యములైనవన్నీ కూడా సాధ్యము చేస్తుంది. రోమాపత్రికలోనే 19వ వచనం చదవండి. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరం మృతతుల్యం, ఏ శక్తి లేదు, చచ్చిపోయింది, అతనికి సాధ్యం కాదు, మృతతుల్యమైనట్టు ఆలోచించెను గాని, ఆ శారాగర్భం కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను గురించి సందేహింపక, దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, నాతో చెప్పండి, అందరు చెప్పండి, విశ్వాసము వలన బలము పొందెను. శారాగర్భం మృతతుల్యమైపోయింది, శారాకు స్త్రీధర్మం నిలిచిపోయింది, అబ్రహాము శరీరము కూడా మృతతుల్యమైపోయింది. 100 ఏళ్ల వాడు, 100 ఏళ్ల అబ్రహాము కనున 90 ఏళ్ల శారా తన పిల్లలకు స్తన్యమిచ్చునా అని చెప్పి వారికున్న నిజస్థితిని వారు బయటపెట్టారు. అంటే వారి మానవ సంగతులను ఆలోచించారు. నిజంగా ఇది ఏ మెడికల్కి, సైంటిస్ట్కి, లోకంలో ఏ జ్ఞానికి అర్థం కాని సంగతి. వారు విశ్వాసము వలన బలము పొందిరి అన్నాడు. ఈ విశ్వాసమే పునరుద్ధాన శక్తి వారిలో ప్రవహింపజేసింది. అసాధ్యమనుకున్న సంతానాన్ని వారికి ప్రాప్తించేలా చేసింది. వారు దేవుని పునరుద్ధాన శక్తిని పొంది చచ్చిన వారమనుకున్నప్పటికీ కూడా సజీవులై ఆయన పనిచేశారు.
వాగ్దాన పురుషునికి, వాగ్దాన కుమారునికి వారు తల్లిదండ్రులయ్యారు. ఈనాడు ఆ పునరుద్ధానం నీకు బలాన్ని ఇస్తుందా? ఆ పునరుద్ధాన బలాన్ని నువ్వు తీసుకుంటున్నావా? శక్తిని తీసుకుంటున్నావా? పౌలన్నాడు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తమై, ఆ పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తమై నేను నాకు కలిగిన వాటన్నింటిని, నాకేవేవి లాభాకరములో వాటిని నష్టాలుగా ఎంచుకుంటాను, పెంటతో సమానంగా ఎంచుకుంటాను అన్నాడు. యేసయ్య పునరుద్ధానం నూతన జీవం, పాపక్షమాపణ ఇచ్చింది. యేసయ్య పునరుద్ధానం మనల్ని నీతిమంతులుగా చేసింది. యేసయ్య పునరుద్ధానం ఆ బలం, ఆ శక్తి మనలోకి వచ్చినప్పుడు చచ్చిన వాటిని సైతం బతికిస్తుంది. పునరుద్ధానం అంటే చచ్చినది తిరిగి జీవింపజేయబడమే. కాబట్టి నీ జీవితంలో అలాంటి అనుభవాన్ని పొందుతున్నావా? అదే ఈస్టర్, అదే పునరుద్ధాన బలం. పునరుద్ధానమైనప్పుడు ఎన్నో సంఘటనలు జరిగాయి. అవన్నీ ఒక్క రోజులో, కొంత సమయంలో మనం వివరించుకోలేము. యేసు తిరిగి లేచినప్పుడు మొట్టమొదట మగ్దలేనే మరియకు కనబడ్డాడు. అమ్మా, నేను సజీవుడను, నువ్వెందుకు సమాధుల్లో వెతుకుతున్నావు అని చెప్పి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నువ్వు వెళ్ళి నా శిష్యులతో చెప్పు, నేను సజీవుడనై ఉన్నానని. నేను బ్రతికున్నప్పుడు 3వ దినాన తిరిగి లేతానని చెప్పాను కదా, వారు ఎందుకు మరిచిపోయారు, వారికి చెప్పు అన్నాడు. మగ్దలేనే మరియా వీధుల్లో పరిగెత్తి, ఆయన సజీవుడు, తిరిగి లేచాడు, నేను చూచాను అని శిష్యులకు చెప్పింది. వాళ్ళు భయపడిపోయారు. మగ్దలేనే మరియా, నువ్వు ప్రభువును ప్రేమించావు కాబట్టి మతి చలించింది నీకు, నువ్వు ఆయనను చూడడం ఏంటి అన్నారు. పేతురైతే పరిగెత్తుకెళ్ళాడు, యోహాను కూడా పరిగెత్తుకెళ్ళాడు. రాయి పొర్లించబడి ఉంది, సమాధిలో నారవస్త్రాలు చుట్టి ఒక పక్కన పెట్టబడ్డాయి. పేతురు ఏం తోచక తిరిగి ఇంటికి వచ్చేసాడు. అందరూ గదిలో ఉన్నారు, ఆలోచన చేస్తున్నారు ఏం జరుగుతుంది అని. ఇంతలో అదే దినాన ఎమ్మాయి గ్రామానికి 2 వ్యక్తులు, ఎంత పని అయిపోయింది, యేసే రక్షకుడు అనుకున్నాం, ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, రోగులను బాగు చేశాడు, మన మెస్సయ్య మన కొరకు రాజ్యం తెస్తాడనుకున్నాం. కానీ రోమియులు, మత పెద్దలు కలిసి ఈ రీతిగా ప్రభువును శిక్షించి ఉండాల్సింది, అప్పుడే ఆయన చనిపోయాడని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. యేసయ్య తానే వారి దగ్గరకు వచ్చాడు. యేసుని వారు గుర్తుపట్టలేదు, వారి కన్నులు మూయబడి ఉన్నాయి. పునరుద్ధానుడైన యేసును గుర్తించలేదు కాబట్టి ఆ పునరుద్ధాన బలం, శక్తి వారు పొందుకోలేకపోయారు. యేసయ్య అడిగాడు, ఏంటి మీరు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అదేంటది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? యెరూషలేము నుండే. మరి యెరూషలేములో కాపురం ఉండి యెరూషలేములో జరిగిన విషయాలు నీకు తెలియవా? నజరేయుడైన యేసు శక్తిలోను మాటలోను ప్రవక్త అయి ఉన్నాడు, శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేడు, నీకు తెలియదా? యూదులు ఆయనను అప్పగించారు, రోమా ప్రభుత్వం వారు ఆయనకు సిలువ వేసి చంపారు అని చెప్తూ వచ్చారు. అప్పుడు ఆయన మోషే, ప్రవక్తలు అందరూ చెప్పిన సంగతులను, క్రీస్తు శ్రమపడి 3వ దినాన తిరిగి లేస్తాడన్న విషయాన్ని వారికి బోధిస్తూ వచ్చాడు. వారికి అవేవి అర్థం కావట్లేదు. ప్రవక్తలు చెప్పిన విషయములను గ్రహించని మందమతులారా అన్నాడు వాళ్ళను. అయినా తెలుసుకోలేకపోయారు. ఆ పునరుద్ధానుడైన యేసయ్య వారికి ఎలా కనబడుతున్నాడంటే ఇంకా చాలా దూరం వెళ్ళిపోయే బాటసారిలాగా కనబడుతున్నాడు. సరే కానీ నువ్వు ఎంత దూరం వెళ్తావు, పొద్దుపోయిందిగా, కాస్త ఇంటికి వచ్చి కొంత ఆహారం పుచ్చుకొని మళ్ళా ప్రయాణం చేయి, మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలో మాకు తెలీదు అని చెప్పి ఆయనతో అన్నారు. యేసయ్య వారితో పాటు వెళ్ళాడు. ఆయన రొట్టె ఎత్తుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ఆయనే యేసు అని వారు గుర్తించి నిశ్చేష్టులయ్యారు. ఆయన అదృశ్యుడైపోయాడు.
పరిగెత్తుకుంటూ మరలా యెరూషలేముకి వచ్చారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మనలో మండలేదా అని చెప్పుకున్నారు. అదే పునరుద్ధాన శక్తి, ఉజ్జీవాన్ని, దేవుని ఆత్మ ఆసక్తిని రగిలించేటువంటి విషయం. ఆ పునరుద్ధాన బలం, శక్తి మనకు కలుగు నిమిత్తమే ఆయన లేపబడ్డాడు. కాబట్టి రక్షణ పొందిన వారు, దేవుని పిల్లలైన వారు ఏదో ఈ పునరుద్ధాన దినాన ఆ 4 మాటలు జ్ఞాపకం చేసుకుని ఉజ్జీవింపజేయబడడం కాదు. నీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితంలో ఇక అయిపోయింది, నేను చేయలేను, నా వల్ల కాదు, ఈ అప్పులు తీర్చలేను, ఈ ఆర్థిక ఇబ్బందులు భరించలేను, ఈ అనారోగ్యాన్ని సహించలేను, ఈ శత్రుబాధల చేత వేదన పడుతూ దినమెల్లా దుఃఖపడలేను, నా వల్ల కాదు అనుకున్నప్పుడే మెల్లిగా నీలో ప్రారంభమయ్యేదే ఆ పునరుద్ధాన శక్తి. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు. ఆ పునరుద్ధాన శక్తి కొరకే దేవుడు సంఘముగా మనల్ని సమకూర్చాడు. ఆ సంఘంలో ఉన్నప్పుడు తప్పక ఈ బలం, శక్తి దినదినము నీ శరీరములో ఉద్భవింపజేస్తాడు. ఆయన వాక్యం ద్వారా నిన్ను మండిస్తాడు, నీ మందమతిని తొలగిస్తాడు, నీకు వివేకాన్ని ఇస్తాడు. యేసు ఎవరో గుర్తుపట్టే ధన్యతను ఆయన నీకు లభింపజేస్తాడు. మరి ఆ సంఘ సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? అందులో బలపడుతున్నావా? ఈనాడు చెప్పే మాటలు నీకు కఠినంగా ఉండొచ్చు కానీ సహవాసం లేకపోతే నువ్వు విడవబడతావు, ఘోర ప్రమాదంలో ఉంటావు. వ్యక్తిగత నీ జీవిత పోరాటాలలో నువ్వెప్పటికీ కూడా విజయం సాధించలేవు. అందుకే మీరు అందరూ సహవాసం కలిగి ఉండండి అని దేవుడు ఇశ్రాయేలీలకు, తన ప్రియమైన శిష్యులకు బోధిస్తూ వచ్చాడు. వారందరూ ఒక గదిలో ఉన్నప్పుడు ఆ 11 మంది మధ్య ఆయన ప్రత్యక్షమయ్యాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. వారందరూ సమాధానం పొందారు. ఉఫ్ అని వారి మీద ఊదాడు. వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మీరెవని పాపాలు క్షమింపజేస్తారో అని పాపాలు క్షమింపనిస్తాను, ఎవని పాపాలు నిలిచి ఉండనిత్తురో అని పాపాలు నిలిచి ఉండనిత్తును అన్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారంటే 11 మంది శిష్యులే ఉన్నారు. అందులో దిదుమా అనబడిన తోమా లేడు, వెలుపలికి వెళ్ళాడు. ఎందుకు ఈ 11 మంది శిష్యులతో ఉండలేదు? వారితో కలిసిమెలిసి ఆయన సావాసం చేయట్లేదు. ఒంటరిగా ఎక్కడో యెరూషలేము వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. సాయంకాలం వచ్చాడు. తోమా, తోమా, నీకు ఈ సంగతి తెలుసా? యేసయ్య వచ్చాడు. మేము గదిలో ఉన్నప్పుడు మేము భూతం, దయ్యమని కేకలు వేశాం. అయ్యో మీరు అలా అనద్దు, నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి అని ఆయన తన కాళ్ళను, చేతులను మాకు చూపించాడు. మేము ఆయనకు మ్రొక్కాం. ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు అని చెప్పారు. ఏంటి మీరు మాట్లాడేది? ఇందాక మగ్దలేనే మరియ కూడా అదే విషయం చెప్పింది. ఆమెకు మతి చలించినట్టు మీ అందరికి కూడా మతి చలించిందా? నేను ఆయన గాయాలలో వేలు పెట్టి తిప్పి చూచితేనే గాని నమ్మనంటే నమ్మను అన్నాడు. ఆయన సావాసంలో లేడు గనక పునరుద్ధానుడైన యేసయ్య బలాన్ని, శక్తిని పొందుకోలేకపోయాడు. మరలా 7 దినాల తర్వాత తోమా కొరకు దేవుడు రావాల్సి వచ్చింది. తోమా, ఇదిగో నా చేతుల్లో వేలు పెట్టు, నా గాయాలను చూడు, నేను ఆయన నన్ను నమ్ము అని ఆయనతో చూపించాడు. అప్పుడు తోమా ఆయన ప్రక్కలో చేయుంచి నా ప్రభువా, నా దేవా అని ఒప్పుకున్నాడు. ఆయన అన్నాడు, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు. చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు. ఈనాడు నీ సమస్యలు, శోధనలు పరిష్కరించబడాలంటే నీ శక్తి నీకు సరిపోదు. యేసయ్య యొక్క పునరుద్ధాన శక్తి నీకు ఉండాలి. అందుకే ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆ పరమ జీవన్ నీకు ఇస్తాడు. నువ్వెందుకు రాలేకపోతున్నావంటే ఆ శక్తి నీకు లేదు. నువ్వెందుకు కూర్చోలేకపోతున్నావంటే ఆ శక్తి నీకు లేదు. మీరు సామాన్యంగా అనుకుంటారు కానీ ఒక 3 గంటలు కూర్చోవడం ఎంత కష్టమైన సన్నిధిలో. ఆ పునరుద్ధాన శక్తి మనలో ఉంటే మనం ఆయన కొరకు కూర్చోగలుగుతాం, ఆయన కొరకు నడవగలుగుతాం, ఆయన సంఘంతో సావాసం కలిగి ఉంటాం. కాబట్టి మీరు అట్టి ధన్యతను అనుభవిస్తున్నారా?
ఆ పునరుద్ధాన శక్తిని అనుభవిస్తున్నారా? ప్రార్థన విసుగురాదు, వాక్యము విసుగురాదు, అందులో ఆనందం కలుగుతుంది. ఏమండి మీరు ఇలా చెప్తారు కానీ మాకు ఎన్ని పనులు ఉన్నాయి, మా వ్యాపారాలు, ఉద్యోగాలు అన్న, నేను ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళకపోతే నాకు ఎంత నష్టం, నేను ఈ నెల ఎలా గడపాలి అని ఆలోచన చేయాల్సి వస్తుంది. ఈ ఆర్థిక ఇబ్బందులకు, అప్పులకు, అనేక రకాలమైన వాటికి భయపడి నేను రావట్లేదు అనొచ్చేమో. యేసు లేకపోతే నీకేం లేదు, యేసు ఉన్నాడు కాబట్టి అవన్నీ నీకు ఇచ్చాడు. వాటిని నువ్వు స్థిరపరచుకోవాలంటే ఆయన పునరుద్ధాన బలముతో నువ్వు సాగగలిగే వారంగా ఉండాలి, సాగగలిగే దానవుగా ఉండాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన సన్నిధిని ప్రేమించి కూర్చున్నాడో, మహారాజైనప్పుడు కూడా ఆయన సన్నిధానాన కూర్చుండి ఆయనను ఘనపరుస్తూ వచ్చాడు. రాజైన దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండేను అన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. 2వ సమూయేలు 7:18. ఎవరమ్మా? సేవకుడైన దావీదా? గొర్రెల కాపరి అయిన దావీదా? రాజైన దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి. నీకు మోకరించడం చేత కాలేదు, బలహీనమైపోయావు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కూర్చో యెహోవా సన్నిధిన. కూర్చోవాలంటే తీరిక ఉండాలి, తొందర ఉండొద్దు. రాజుకే ఎంత తీరిక ఉంది? రాజైన దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చుండేను అన్నాడు. మార్త తొందరపడింది, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది. మరియ గురించి ప్రభు అన్నాడు, ఈమె ఉత్తమమైనది ఏర్పరచుకుంది. ఏంటది? ఈమె యేసు పాదముల యొద్ద, చెప్పండి, నిలబడా, పడుకొనా, కూర్చుండి ఆయన బోధ వినుచుండేను అన్నాడు. బోధ వినడానికి కూర్చుంది. రాజైన దావీదు ప్రార్థన చేయడానికి కూర్చున్నాడు. మృతులలో నుండి తిరిగి లేచిన లాజరు యేసుతో కూర్చున్నాడు. యేసుతో భోజనమునకు చేయి వారిలో లాజరు ఒకడు అన్నాడు. లాజరు కూర్చున్నాడు. నువ్వు కూర్చుంటున్నావా ఈ దినాలలో? రాత్రి ప్రార్థనలో ఎంతసేపు కూర్చున్నావు? ఉపవాస ప్రార్థనలో ఎంతసేపు కూర్చుంటున్నావు? సంఘ ప్రార్థనలో ఎంతసేపు కూర్చుంటున్నావు? ఆ పునరుద్ధాన శక్తి బలం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా కూర్చుంటాం, ప్రభులో ఆనందిస్తాం, విజ్ఞాపన ప్రార్థనల యందు బలపడతా ఉంటాం. అది నీది లేదు కాబట్టి నీ శరీరం ఎంతసేపు కూర్చుంటావు? ఇంటికి వెళ్ళు త్వరగా. నీ కడుపు నొయ్యట్లేదా? కాలు నొయ్యట్లేదా? తలనొప్పి రావట్లేదా? ఇవన్నీ కూడా నీకు బోధిస్తుంది. ఎందుకంటే ఆత్మసిద్ధమే, శరీరము బలహీనము. ఆ పాస్టర్ గారు మొదలు పెడితే 1 గంట ప్రార్థన చేస్తాడు. నీకు అవసరమా ఇంతసేపు? ఇంటికి వెళ్ళి ఏసీలో శుభ్రంగా పడుకో అని శరీరం మనల్ని నెట్టుకెళ్తూ ఉంటుంది. మీరు ఐసీయూలో ఉండడం కంటే ఆలయంలో ఉండడం శ్రేష్టం. దేవుడు ఏమన్నాడంటే, ఇవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగజేయును అన్నాడు. ఆరోగ్యమైన సన్నిధిలో, ఆశీర్వాదమైన సన్నిధిలో, ఆనందమైన సన్నిధిలో ఆయన తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన శక్తి అనుభవించు. ఓపికతో కూర్చో, బోధ విను, ఓపికతో కూర్చుండి ప్రార్థన చేయి, ఓపికతో కూర్చుండి ఆయనతో సహవాసం చేయి. నీ సమస్యలు నీ నుంచి ఎంత దూరం అవుతాయో చూస్తాం. సాతాను శోధనలధిక
యేసు చాలా? యేసు చాలును అంటే మనం ఖచ్చితంగా ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించే వారంగా ఉంటాం. కాబట్టి ఏదో ఈస్టర్ దినాన కొత్త బట్టలు వేసుకొని ప్రేమ విందులో పాలు పొంది ఆలయానికి వచ్చి 4 మాటలు వెళ్ళిపోయాను అని అనుకోకుండా ఎప్పుడు నువ్వు మంచి తీర్మానంలోకి వస్తావు, ఆయనలో బలపడతావు, పునరుద్ధాన శక్తిని అనుభవిస్తావు, ఆయనలో ఎదుగుతావు, ఆయన ప్రత్యక్షత సంపాదిస్తావు. వాక్యం విన్నప్పుడు లేదా ఆయన మాటలు విన్నప్పుడు వారి హృదయాలు మండుతున్నాయన్నాడు. మంట మన హృదయంలో ఉంటుంది, ఎందుకంటే వాక్యం శక్తి గలది, మనతో మాట్లాడుతుంది. అదే నిజమైన ఉజ్జీవం, నిజమైన పునరుద్ధాన బలం. మనం మోసపోవద్దు, దేవుని ఏర్పాట్లో ఉండాలి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి. మనం చిన్నప్పుడు పుస్తకాలలో ఒక చిన్న కథ చదువుతూ ఉంటాం. 3 చేపలు ఒక నదిలో నివసిస్తూ ఉన్నాయి. కాలమతి, మందమతి, సుమతి. ఆ పక్కన ఇంకో పెద్ద చెరువు ఉంది. సుమతి ఆలోచన చేసింది, త్వరలో ఆ చెరువు ఎండిపోతుంది, ఈ కాలువ ఇప్పుడు ప్రవహిస్తుంది కాబట్టి ఈ చెరువులో నుంచి నేను త్వరగా ఆ నదిలోకి వెళ్ళాలి అని ఆలోచన చేసింది. కాలమతిని, మందమతిని పిలిచి అడిగింది, అమ్మా మరి చెరువులో నీళ్ళు తగ్గుతున్నాయి, జాలర్లు వస్తారు, చేపలు వల వేస్తారు, చేపలు పట్టుకెళ్తారు, మన వలలో చిక్కకుండా ముందుగానే ఈ కాలువ ద్వారా నదిలోకి వెళ్ళి ప్రాణాలు దక్కించుకుందామని చెప్పింది. ఆ మందమతి చూద్దాంలే ఇప్పుడు అది వస్తుందో రాదో, నీళ్ళు బాగానే ఉన్నాయి కదా అని మందంగా మాట్లాడింది. కాలమతి ఇప్పుడు అప్పుడే ఎండిపోద్ది అంటావా, ముంచుకొచ్చే ప్రమాదం ఏం లేదుగా, ఏం కాదులే చూద్దాం మెల్లిగా వెళ్దాంలే అంది. ఇక వీరు నా మాట వినేటోళ్ళు కాదు, వీళ్ళకి చెప్పి వేస్ట్ అనుకుంది. సుమతి సమయం చూసుకొని మెల్లిగా కాలువ గుండా నదిలోకి ప్రవహించింది, నదిలో వెళ్ళిపోయింది. ఇంతలో చెరువు ఎండిపోయింది, చేపలు పట్టే జాలర్లు వచ్చారు, వలలేశారు. కాలమతి, మందమతి ఇద్దరు కూడా అందులో వలలో చిక్కిపోయారు. కాలమతి అటు ఇటు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, మందమతి కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే కాలమతి కొంచెం మెలకుగా ఉండి ఆ జాలర్ అటు ఇటు చూస్తుండగా జర్రున జారుకొని కాలువలో పడి మెల్లిగా నదిలోకి వెళ్ళిపోయింది. మందమతి కూడా అదే ప్రయత్నం చేద్దాం అనుకుంది, కానీ జాలరి చూసి తల మీద ఒక్కటి ఇచ్చాడు, ఇక కదలకుండా అట్లా పడిపోయింది, లేవలేదు. ఇక చూసారా, దీనిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? మనమే ఆ చేపలం, సాతాన్ని వల వేయడానికి వస్తున్నాడు. సుమతిగా ముందు జ్ఞానం కలిగి అవకాశం ఉండగానే తప్పించుకుంటావా? కొందరికి అప్పటికప్పుడు కొంచెం అవకాశం కలుగుతుంది, కన్నులొట్టపోయి బయటపడ్డట్టుగా కాలమతి తప్పించుకున్నట్టుగా తప్పించుకుంటారు. కానీ మందమతులకు అవకాశం ఉండదు, సాతాను యొక్క వలలోనే చిక్కుకుంటారు. అలాంటి స్థితికి మనం వెళ్ళకూడదనే విషయాన్ని గుర్తించి సుమతిలాగా వివేకము కలిగి ఉండాలని గ్రహించాలి, ఆయనను సేవించాలి. ఈ 2025వ సంవత్సరం గుడ్ ఫ్రైడే మొదలుకొని ఈస్టర్ వరకు ఉన్న 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది వచ్చారు చేయొద్దండి. వచ్చిన వారు ఒక పూట వచ్చినా సరే చేయొద్దండి, పైకి ఎత్తండి అందరికి కనబడేటట్టు. దేవునికి స్తోత్రం. మీరు చేతులు దించండి అమ్మ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ కుటుంబాలలో ఆయురారోగ్యాలు, సకల విధములైన మేలులు, ఉపకారాలు, మీ పిల్లలకు వృద్ధిని ఆయన కలగజేయునుగాక. ఎవరెవరు రాలేదు, మీ మనస్సుల్లోనే మీరు ఎత్తుకోండి చెయ్యి. నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు. ఆయన పునరుద్ధానుడై నీకు నూతన జీవం ఇస్తే, ఆయన పునరుద్ధానుడై నేను నీతిమంతునిగా తీరిస్తే, ఆయన పునరుద్ధానత నీకు బలాన్ని, శక్తిని ఇస్తా ఉంటే నీవు ఇంకా మందమతిలాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్లా తప్పించుకుంటావు? రానున్న కాలం అపాయం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. ప్రసంగి చెప్తున్నాడు, వారు బాధాకరమైన వలలో, ఊరిలో చిక్కుబడతారు అన్నాడు. ప్రసంగి గ్రంథానికి రండి, ఆ మాట చదువుకుందాం. 12వ వచనం, 9వ అధ్యాయం 9, 12.
తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడునట్లు పిట్టలు వలలో పట్టబడునట్లు అశుభకాలం హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు అన్నాడు. తప్పించుకుంటావా ఈ పునరుద్ధరణ బలం చేత, శక్తి చేత? యేసయ్య నీకు ఉచితంగా తన కృపను అనుగ్రహిస్తున్నాడు. నీ కాలం ఎప్పుడొచ్చునో నీకు తెలియదన్నాడు. నువ్వు వలలో పడొద్దు, ఊరిలో చిక్కొద్దు. దేవుడు నిన్ను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పరమదేవుడు మనకు పరమ జీవాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ నిబంధన ఆజ్ఞలు గైకొంటేనే మనం గొప్ప ధన్యత అనుభవిస్తాం. కాబట్టి సంఘ కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ఉజ్జీవ సభలు ఏవి నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు ఎక్కడ ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. బలలో పాలు పొందని వారు సిద్ధపడాలి, శుద్ధి చేసుకోవాలి, పాలు పొందాలి. ఆరాధించని వారు ఆరాధించాలి, వాక్యం చదవాలని వారు చదవాలి, పాటలు పాడలేని వారు పాటలు పాడాలి. పరిచర్య చేసేవారందరూ పరిచర్య కొరకు ప్రభువుకు సమీపస్తులై ఉండాలి. నువ్వెన్ని చెప్పుకున్న లోక మాటలన్నీ వ్యర్థం, గారడి మాటలు, ఉత్త మాటలు. వాటి వల్ల ఏ ప్రయోజనము కలగదు. అందుకే దేవుడు అన్నాడు, ఏ పని చేసినా లాభమే కలుగును అన్నాడు. వట్టి మాటలు లేమిడికి కారణము అన్నాడు. ఆ సంఘంలో ఏం క్రమం ఉందండి, మర్యాద ఉంది, సంఘంలో నాయకత్వం బాగలేదు, నేను రాను అని చెప్తే అది వట్టి మాటే. నీ నాయకుడు నీ ప్రభువే, నీ కాపరి నీ ప్రభువే. నిన్ను ఆయన పోషిస్తాడు, సంరక్షిస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. ఆ సంఘంలో సావాసం లేదండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ప్రేమ లేదు, పలకరించరు. ఎందుకండి ఆ సంఘానికి వెళ్ళడం? ఏదో బాధ అవుతూ ఉంటుంది. అయినా నువ్వు సంఘానికి రావాలి. దేవుడు నిన్ను ఇక్కడ నియమించాడు, నీకు బాధ్యత ఉంది. సంఘస్థుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ అంత్య దినాలలో ఈ సంఘంలోనే కాదు, ఏ సంఘములోనైనా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే సాతాను చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. దేవుని మీద ఆనుకొని ఉన్నవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నువ్వు ఆయన మీద ఆనుకుంటావా? పరిస్థితులను, మనుషులను, దేనిని లక్ష్య పెట్టద్దు, ప్రభువునే లక్ష్య పెట్టాలి. నిన్ను రక్షించుకొని ఒక స్థానిక సంఘంలో చేర్చి, నీ స్థానిక కాపరి నీ కొరకు కడుపు మార్చుకొని కన్నీరు విడిచి ఈ ఆత్మలకు సహాయపడు ప్రభు అని ప్రార్థిస్తుంటుండగా నువ్వు నిర్లక్ష్యం చేసి మందమతిలాగా సాతాను ఊరిలోకి వెళ్ళిపోతే ఎంత విచారకరం, ఎంత బాధ. కాబట్టి నువ్వు దేవుని ఏర్పాట్లో ఉండి వర్ధిల్లాలి. ఆయన సన్నిధిలో బలపడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు, నిబంధనలను మర్చిపోకుండా ఉండాలి. మనం పాడుతూ ఉన్నాం, పరమ దేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. ఆ చరణం పాడుకుందాం. అందరూ పాడండమ్మా.